హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో మన ఈరోజు సెషన్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ క్రాష్ కోర్స్ ఫర్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి అండ్ అలానే టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఒక క్రాష్ కోర్స్, అల్టిమేట్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే రీసెంట్గా ఏబిపిఎస్సి అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. సో మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ కోర్స్ అనమాట. దీంట్లోని మీకు బేసికలీ ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అనేవి వస్తాయి. అలానే 200+ అవర్స్ ర్యాపిడ్ రివిజన్ అనేది అన్ని పేపర్స్ కూడా కవర్ చేస్తారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లోని. అలానే మీకు 20 టెస్ట్స్ అనేవి 15 సెక్షనల్ అండ్ 5 ఫుల్ లెంత్ కూడా అవబోతున్నాయి అనమాట. అండ్ దాంతోపాటు మీకు ఎక్స్ప్లెనేషన్స్, ఇవాల్యుయేషన్స్ కూడా జరగబోతున్నాయి. సో దానివల్ల మీకు ఏంటంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ కమిట్ చేస్తున్నారు ఏంటి అనేది మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలానే మీకు డెడికేటెడ్ మెంటార్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇదంతా కేవలం మీకు 9,999కే మీకు రాబోతుంది. అయితే మీకు క్లాసెస్ అనేవి 2 ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతున్నాయి. లైక్ ఈ రోజు నుండే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే సీరియస్గా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరూ కూడాను సో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో దట్ కాంపిటీషన్లో ఒక స్టెప్ అహెడ్ అనేది మీరు ఉండొచ్చు. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ సెషన్. ఈరోజు డేట్ 2 ఫిబ్రవరి 2023 ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ డిస్కస్ చేయబోతే శాంతి మ్యామ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దామమ్మా. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి హయ్యర్ ఫండ్ ఫ్లో ఫర్ జల్ జీవన్. యాక్చువల్లీ మీరు ఒకవేళ ఈరోజు పేపర్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పేపర్ అయినా చూడండి, ఏదైనా చూడండి, ఎస్పెషల్లీ మన ద హిందూ కాబట్టి టోటల్ అంతా కూడా బడ్జెట్ అలొకేషన్స్ ఎట్సెట్రా అదంతా కూడా ఉంటుంది. మీకు ఎకానమీ పార్ట్ వచ్చేసరికి టోటల్ అఫ్ కోర్స్ బడ్జెటే ఎకానమీ పార్ట్ మేడం, మళ్ళా దాంట్లో ఎకానమీ పార్ట్ ఏంటి అనకండి. లైక్ ఏంటంటే ఎకానమీ సెక్షన్స్, ట్యాక్సెస్ రిలేటెడ్ కానీ లేదంటే ఎటువంటి ఫండ్ రిలేటెడ్ కానీ అవన్నీ కూడా మీకు సురేష్ సార్ ద ఎకానమీ అనాలిసిస్లోని కవర్ చేస్తారనమాట. సో స్కీమ్స్ రిలేటెడ్ కానీ మనకి ఇంకేదైనా అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కానీ సో ఇప్పుడు మీకు కవర్ చేస్తే తెలుస్తుంది నేను ఎటువంటి ఆర్టికల్స్ కవర్ చేశాను ఈరోజు. అలాంటివి బడ్జెట్ అలొకేషన్సే, బట్ యూపీఎస్సీలో మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఆర్టికల్ చూడండి, హయ్యర్ ఫండ్ ఫ్లో ఫర్ జల్ జీవన్. సో ఇది నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, మనకి జిఎస్ 2లో వచ్చేసరికి జిఎస్ 2లో వచ్చేసరికి మీకు స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేది కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. దాంట్లోని మీకు ఏంటి అంటే స్కీమ్స్ మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది. ఎస్పెషల్లీ మేడం అన్ని స్కీమ్స్ ఉంటుండగా ఈ జల్ జీవన్ మిషన్ ఎందుకు అంటే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్లో ఏమి చూద్దాం. సో నేను బడ్జెట్ అలొకేషన్ అనేది జరిగింది, ఏ స్కీమ్కి ఎంత స్పెండ్ చేస్తున్నా, ఏ మినిస్ట్రీకి ఎంత ఇస్తున్నాం ఎట్సెట్రా అదంతా కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏంటి అంటే ఈ జల్ జీవన్ మిషన్కి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏంటంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక 27% హైక్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎంత స్పెండ్ చేశారు, 54,808 crores స్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఇయర్ బడ్జెట్ అలొకేషన్లోని అంటే ఏంటి 2023-2024 కోసం ఎంత స్పెండ్ చేస్తున్నారు, టోటల్ 69,684 crore. రఫ్గా చూస్తుంటే మనకి 70,000 crores అనేది స్పెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే స్వచ్ఛ భారత్ మిషన్ రూరల్కి కానీ వీటన్నిటికీ కూడా స్పెండ్ చేయడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే ఈ బడ్జెట్ అలొకేషన్ వచ్చేసరికి మనకి జల్ జీవన్ మిషన్ మీద టార్గెట్ పెడుతున్నారు. అయితే ఈ జల్ జీవన్ మిషన్ ఏంటి, ఎందుకు ఎస్పెషల్లీ నేను కూడా చెప్తున్నాను అంటే ఈ స్కీమ్ అనేది జల్ జీవన్ మిషన్ దిస్ కమ్స్ అండర్ బేసికలీ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. జల్ శక్తి మినిస్ట్రీలోకి వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్ ఏదైతే జరిగిందో ఫినాన్స్ మినిస్టర్ ఎవరికి ఇస్తున్నారు ఈ అమౌంట్, 70,000 crores అని కదా, అది ఎవరికి ఇస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి ఇస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఏంటి అంటే బేసికలీ ఇది 2019లో స్టార్ట్ అయిందనమాట. దీని ప్రకారంగా ఏంటి అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ మన మోడీ గవర్నమెంట్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా వరకు కూడా రూరల్ ఏరియాస్లో కానీ చాలా వరకు కూడా ఏంటి వెల్స్ పైన కానీ అండర్ వాటర్ పైన బేసికలీ అందరూ డిపెండ్ అవుతూ ఉండేవారు అనమాట.
దానివల్ల ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఆ అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడాను డెప్లీట్ అయిపోతూ వస్తుందన్నమాట. డెప్లీట్ అంటే అర్థం ఏంటి? అయిపోతుందన్నమాట. అలాగ అయిపోయింది అనుకోండి, అదంతా కూడా ఏమైపోతుంది? ఎడారి భూముల్లాగా అయిపోతాయి. వాటర్ ఉంటేనే కదా ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏమనుకున్నారు, ఇలా కాదు, రూరల్ ఏరియాస్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫంక్షనల్ ట్యాప్ హోల్డ్ కనెక్షన్ అనేది ఉండాలి. ఫంక్షనల్ ట్యాప్ హోల్డ్ కనెక్షన్ అంటే ఏంటి? ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. అయితే ఏంటి, ఆ ట్యాప్ వాటర్ కట్టగానే ఒక నెల రోజుల్లో 2 నెలల్లో పోయేటట్టుగానా? నో, అందుకే ఫంక్షనల్ ట్యాప్ హోల్డ్ అన్నారు. అంటే ప్రాపర్గా వర్క్ చేసేవి, కంటిన్యూస్గా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఫంక్షనల్ ట్యాప్ హోల్డ్ కనెక్షన్ అనేది రూరల్ ఏరియాస్లోని కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. అయితే ఏంటి, ఈ స్కీమ్ అనేది ఎప్పటికీ బై 2024. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ స్కీమ్ ఇంపార్టెంట్? ఎందుకంటే నెక్స్ట్ ఇయరే దీని టైం పీరియడ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఏమైనా బడ్జెట్ అలొకేషన్ చేసినా, దీన్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నా అది ఏ ఇయర్లో చేయగలరు? కేవలం ఈ బడ్జెట్లోనే, ఈ ఇయర్లోనే ఇంప్లిమెంట్ చేయగలరు అనమాట. సో యాక్చువల్లీ ఇప్పటికీ హార్డ్లీ ఒక 3 స్టేట్స్ మాత్రమే, తెలంగాణ, గోవా, మిజోరాం, ఈ స్టేట్స్ మాత్రమే, హార్డ్లీ 3 or 4 స్టేట్స్ మాత్రమే వాటి రూరల్ ఏరియాస్లోని 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి వచ్చాయి. ఇంకా రాలేదు, ఇంకా కంప్లీట్గా అన్ని స్టేట్స్లోని అవ్వలేదన్నమాట. ఇంకా సంథింగ్ 30% అలాగా మిగిలిపోయింది అనమాట ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి. సో అందుకోసమే ఒకేసారి డ్రాస్టికలీ 54,000 crores నుండి 70,000 crores-కి పెంచడం అనేది జరిగిందనమాట. ఇంత అమౌంట్ అనేది స్పెండ్ చేయడం ద్వారా ఈ ఇయర్ కంప్లీట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. బై 2024 ఈ రూరల్ ఏరియాస్కి ఏదైతే ఫంక్షనల్ ట్యాప్ హోల్డ్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అనే టార్గెట్ తోటి ఇంత బడ్జెట్ అలొకేషన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ స్కీమ్ ప్రకారంగా ఏంటంటే ప్రతి రూరల్ ఏరియాలోని ఈ ట్యాప్ వాటర్ ద్వారా డైలీ 55 liters పర్ హౌస్ హోల్డ్, పర్ పర్సన్, పర్ డే కనెక్షన్ అనేది, అంటే 55 liters పర్ పర్సన్కి, పర్ హౌస్ హోల్డ్కి ఇస్తారనమాట బై 2024 అనమాట. అండ్ అలానే ఇలా ఏంటి, దీనివల్ల ఏంటంటే రూరల్ ఏరియాస్లోని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ ఫంక్షనల్ ట్యాప్ హోల్డ్స్ అవన్నీ కట్టించాలి అంటే ఏంటి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవుతుంది కదా. సో దానివల్ల రూరల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఎక్కడెక్కడ కట్టించాలి ఏంటి అనే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ అలానే వాటర్ అనేది పెరుగుతుంది. అలానే దానివల్ల ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఆ డిపెండెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలానే ప్రతి ఒక్కరికి కూడాను ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే హైజెనిక్. ఓకే, ఇప్పుడు చాలా వరకు రూరల్ ఏరియాస్లోని ఏంటి, దగ్గరలో ఉన్న నుయ్యల్లోని, చిన్న చిన్న చెరువుల్లోని వాటి మీద డిపెండెంట్ అవ్వడం వల్ల అదంతా కూడా ఒకవేళ అన్హైజీనిక్ వాటర్ అనుకోండి, దానివల్ల డిఫరెంట్ డిసీజెస్ అనేవి వస్తాయి. అండ్ వాటి వల్ల నెగిటివ్గా ప్రజలు అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారనమాట. అలా జరగకుండా ఉండాలి అంటే ఇలా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్లీ ఒకవేళ తెలంగాణ స్టేట్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 100% ఈ మిషన్ కాకతీయ ద్వారా అండ్ డిఫరెంట్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు ఏంటి అంటే 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో అది అన్ని ఏరియాస్లోని కూడా రూరల్ ఏరియాస్లోని ఫంక్షనల్ ట్యాప్ హోల్డ్ కనెక్షన్ అనేది ఇవ్వడం అనమాట. సో ఇది ఈ స్టాటిస్టిక్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఎట్సెట్రా. బై 2024 2019లో స్టార్ట్ అయ్యింది అనే ముక్క మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. ఓకే, ఇంకా అలానే స్వచ్ఛ భారత్ మిషన్కి కూడాను రూరల్ ఏరియాస్లోని. సో ఇవంతటి వల్ల కూడా ఏంటంటే టోటల్ రూరల్ ఏరియాస్ అంతా కూడా హైజీనిక్గా ఉంటాయి, వాటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. అండ్ యూసేజ్ ఆఫ్ వాష్రూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల టోటల్ హెల్త్ అనేది ఫోకస్ చేయాలి, రూరల్ హెల్త్ ఫోకస్ అనేది పెడుతున్నారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ జల్ జీవన్ మిషన్ అండ్ దీని ఇంపార్టెన్స్ కూడా అందుకే. సో మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్ అనేది అడిగే స్కోప్ అనేది ఉంటుంది, ఎందుకంటే స్కీమ్స్ అండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాబట్టి. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. విమెన్ గెట్ ఏ వన్ టైమ్ స్మాల్ సేవింగ్ స్కీమ్. ఓకే, ఇది మీకు ఏంటి అంటే ఈ ఆర్టికల్ వచ్చేసరికి మనకి GS1లోని విమెన్ ఎంపవర్మెంట్లో ఇంపార్టెంట్. అలానే GS2లోని మనకి ఏంటంటే సోషల్ జస్టిస్లో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అలానే అఫ్ కోర్స్ ఎకానమీలో కూడా ఇంపార్టెంట్. అదంతా పక్కన పెడితే విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఎందుకంటే
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరైనా సరే ఇన్ పవర్ అంటే ఏంటి, ఎదుగుదల, వాళ్ళకి కొంచెం పవర్ అనేది ఇవ్వడం వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళకి రైట్స్ కోసం అని చెప్పేసి. అయితే జనరల్లీ ఎవరికైనా ఏంటి, సోషల్ పరంగా, ఎకనామికల్లీ, అండ్ అలానే జాబ్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవంతా ఎప్పుడైతే ఎంపవర్ జరుగుతుందో అప్పుడే విమెన్ అనేవాళ్ళు ఎంపవర్ అవుతారు. ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏదైనా వాళ్ళకి డబ్బులు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూరల్ ఏరియాలోనే ఒక విమెన్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చదివించుకోవడానికైనా ఏది చెయ్యాలి అన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు సంపాదించే ఆమె సంపాదించుకోవడాన్ని ఏమంటారు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. యాజ్ దిస్ ఈజ్ లైక్ లాస్ట్ బడ్జెట్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, సో నిర్మలా సీతారామన్ గారు, దిస్ ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ థాట్ ఆఫ్ విమెన్ కూడా ఎంపవర్ అవ్వాలి ఫినాన్షియల్ పరంగా. ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఉందో, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏంటి, విమెన్ అందరూ కూడా కలిపి వాళ్ళ చిన్న చిన్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వీటిల్లో పెట్టుకొని వాళ్ళు ఒక బిజినెస్ లాగా చేసుకొని వాళ్ళు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుండి విమెన్ ఏదైతే సంపాదించుకుంటున్నారో అమౌంట్, దాన్ని వాళ్ళు డిపాజిట్ చేసుకొని మంచి అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రొవైడ్ చేయడమే ఈ వన్ టైం స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. స్మాల్ సేవింగ్స్ అంటే అర్థం ఏంటి, చిన్న చిన్న సేవింగ్స్ వాళ్ళకి, ఓకేనా. సో అంటే అర్థం ఏంటి, బేసికలీ దిస్ ఇస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, నాట్ ఫర్ ది ఆర్గనైజ్డ్ సెక్టర్ అనమాట. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ విమెన్ ఎవరైతే సంపాదించుకుంటున్నారో వాళ్ళ అమౌంట్ని డిపాజిట్ చేసుకోవడానికి అలాంగ్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్ అనమాట. సో అయితే ఏంటి, ఈ ఈ స్కీమ్ పేరే మహిళా సమ్మన్ సమ్మన్ మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికేట్స్. సో దీంట్లోని విమెన్ ఏంటి అంటే ఫర్ 2 years అనమాట. 2 year, దట్ ఈస్ 2023 టు 2025 వరకు కూడాను ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు, ఆల్మోస్ట్ 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూస్గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అయితే అప్పర్ డిపాజిట్ లిమిట్ అనేది ఎంత, ఎందుకంటే యాజ్ దిస్ ఈజ్ ఎ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఓన్లీ అప్ టు 2 lakhs మాత్రమే. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో విమెన్ ఎవరైనా అంటే అలాగలాగా వాళ్ళు డిపాజిట్ అయినా చేసుకోవచ్చు, లేదా ఒకేసారి 2 lakhs అనేది డిపాజిట్ చేయొచ్చు. అయితే ఏంటి, ఈదర్ ఇట్ 2 lakhs డిపాజిట్ 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ స్మాల్ సేవింగ్ స్కీమ్ అనమాట. అయితే ఏ ఒక విమెన్ పేరు మీదైనా సరే, లేదంటే గర్ల్ చైల్డ్ పేరు మీదైనా సరే అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు, అంటే సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. సో 2 years టర్మ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అనేది రిటర్న్ చేస్తారు విమెన్కి. సో ఒకేసారి వాళ్ళు కొంచెం అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవడం ద్వారా అంటే ప్రెసెంట్ సేవింగ్ అవుతుంది, ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోవచ్చు. అలానే వాళ్ళు ఏంటి 2 years తర్వాత ఒకేసారి కొంచెం బర్డెన్, ఒక బల్క్ అమౌంట్ అనేది కూడా వాళ్ళకి వస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే గర్ల్ చైల్డ్ పేరు మీద చేస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్కైనా ఉపయోగించవచ్చు, లేదా మ్యారేజ్కైనా ఉపయోగించవచ్చు. అలా దేంట్లోనైనా వాళ్ళు యూజ్ చేసే విధంగా ఈ స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో యూజువల్లీ మనం కిసాన్ వికాస్ పత్రాస్ అని, స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని అవి చూస్తుంటాం కదా. అలా ఎస్పెషల్లీ విమెన్ కోసం అట్రాక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది, పర్టికులర్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీని టర్మ్ పీరియడ్ అనేది కేవలం 2 years. ఈ 2 years మాత్రమే వర్తిస్తుంది. విమెన్ ఆర్ గర్ల్ చైల్డ్ పేరు మీదే 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అప్పర్ డిపాజిట్ లిమిట్ కూడా 2 lakhs, ఎందుకంటే యాజ్ దిస్ ఈజ్ అ స్మాల్ సేవింగ్ స్కీమ్. సో ఒకేసారి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. అండ్ వాళ్ళు తర్వాత ఏంటి అంటే దీన్ని వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం కానీ, హెల్త్ పరంగా కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే విమెన్కి ఒక ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ్ చేసుకోవడానికి ఒక మంచి రూట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మన ఫినాన్స్ మినిస్టర్ అండ్ మన ప్రెజెంట్ గవర్నమెంట్. ఓకే. సో దీనికోసం అండ్ అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అండ్ కొన్ని విమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ కూడా బడ్జెట్ అలొకేషన్స్ కూడా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది మీకు విమెన్ ఎంపవర్మెంట్ కాంటెక్స్లోని దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఐమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
నెక్స్ట్ ఆర్టికల్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మన ఎల్టెక్స్ క్లాసెస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్స్ కింద యూపీఎస్సి ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆన్లైన్ సెషన్స్లోని లైఫ్ టైం వ్యాలిడిటీ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అదే మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ యూజువల్ కోర్స్ వర్త్ 65,000 రూపీస్ అనమాట. సో ప్రెసెంట్ ఆఫర్స్లోని మీకు 55,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ ఫ్రంట్ పేమెంట్లోని. అదే మీకు ఈఎంఐలో కావాలి అనుకుంటే 65,000 రూపీస్ వర్త్ కోర్స్ 60,000 రూపీస్ నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు అనమాట. అయితే ఈ ఆఫర్స్ అనేవి కేవలం మీకు 15th ఫిబ్రవరి వరకు మాత్రమే అనమాట. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట, వైజాగ్ ఇంకా హైదరాబాద్లోని. సో ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది కోర్స్ అనేది. అయితే ఈ కోర్స్ వర్త్ వచ్చేసరికి అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 75,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 65,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయాలి అనుకుంటే 75,000 రూపీస్ వర్త్ కోర్సు 70,000కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెలకు 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు అనమాట. ఈ ఆఫర్స్ అనేవి మీకు కేవలం 15th ఫిబ్రవరి వరకు మాత్రమే. ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, మేజర్ థ్రస్ట్ ప్లాంట్ ఫర్ గ్రీన్ ఎనర్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఏంటి, నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ అనౌన్స్మెంట్ అనేది చేస్తున్నప్పుడు యాక్చువల్లీ షీ హ్యాస్ మెన్షన్డ్ సప్తరిషి. ఓకే, ఈ సప్తరిషి అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మెయిన్స్లో గుర్తుపెట్టుకోండి. సో సప్తరిషి అంటే ఏంటి, 7 సేజెస్ అంటారు కదా, అలానే 7 కోర్ ఏరియాస్ ఇండియా అనేది నెక్స్ట్ 25 ఇయర్స్ని అమృత్ కాల్ అంటే ఏంటి, మంచి గుడ్ టైమ్స్ అని అర్థం. ఇండియా ఫ్యూచర్లో వచ్చే 25 ఇయర్స్లో గుడ్ టైమ్స్ అవ్వాలి అంటే 7 కోర్ ఏరియాస్లోని ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఆ 7 కోర్ ఏరియాస్ వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరినీ డెవలప్ చేయాలి అంటే డౌన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని కూడా ఎంపవర్ అనేది చేయాలి. అలానే రీచింగ్ ది లాస్ట్ మైల్ అంటే లాస్ట్ మైల్ వరకు కూడా కనెక్టివిటీ అనేది పెంచాలి. అండ్ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే ఈ క్యాపిటల్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అలానే అన్లీషింగ్ ది పొటెన్షియల్ అంటే ఏంటి, ఇండియాకి ఎంతైతే పొటెన్షియల్ ఉందో అంతా కూడా ఓపెన్ అప్ అనేది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను రోజుకి 3 టాస్క్స్ అనేవి చేయగలను, దట్ ఈజ్ మై పొటెన్షియల్. కాకపోతే నేనేం చేస్తున్నాను, 1 టాస్క్ చేసి ఆపేస్తున్నాను. సో మిగతా 2 టాస్క్స్ అనేది వేస్ట్ అయిపోతున్నాయి అనమాట, చేయకుండా నా ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అలానే మన కంట్రీకి ఎంత అయితే పొటెన్షియల్ ఉందో డెవలప్మెంట్, అంత పొటెన్షియల్ మొత్తాన్ని కూడా ఓపెన్ అప్ చేయాలన్నమాట. అలానే గ్రీన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ లైక్ గ్రీన్ గ్రోత్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎన్వైర్మెంటల్లీ సస్టైనబుల్ కాన్సెప్ట్స్ని గ్రీన్ గ్రోత్ అంటారు. అలానే యూత్ని ట్యాప్ చేయటం వల్ల ఏంటంటే హ్యూజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి మనకు వస్తాయన్నమాట. అది ఇన్వెస్ట్మెంట్ అని అవనివ్వండి, జాబ్ ఎంప్లాయ్మెంట్ కానీ, హెల్త్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఏదైనా సరే అవనివ్వండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫినాన్షియల్ సెక్టార్ ఏదైతే ఉందో దానికి బూస్టప్ అనేది చేయాలి. ఆబ్వియస్లీ ఏవి జరగాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటి, డబ్బులు, ఇన్వెస్ట్మెంట్స్. అండ్ అయితే మేడం ఇదంతా ఎందుకు చెప్తున్నారు, యాక్చువల్లీ నిర్మలా సీతారామన్ గారు ఇది మెన్షన్ చేసినప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో
అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లోకి వస్తుందన్నమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటంటే గ్రీన్ ఎనర్జీకి పుష్ చేయాలనుకుంటున్నారు. గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి? గ్రీన్ ఎనర్జీ అంటే ఏదైతే పవర్ ఉందో ఎక్సెట్రా దాన్ని ఎనర్జీ అంటారు. అది రెన్యూవబుల్ వేస్లో వస్తే, ఓకే, రెన్యూవబుల్ వేస్లో వస్తే దాన్ని గ్రీన్ ఎనర్జీ అంటారనమాట. సో నెక్స్ట్ 25 ఇయర్స్లోని ఇండియా మొత్తం ఎనర్జీ అనేది గ్రీన్ ఎనర్జీ అవ్వాలి అనేది టార్గెట్ అనమాట. సో దానికోసం వాళ్ళు డిఫరెంట్ మెషర్స్ అనేవి మన నిర్మలా సీతారామన్ గారు తీసుకోవడం అనేది జరిగిందనమాట. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 35,000 crores అనేవి ఎవరు మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకు? ప్రియారిటీ సెక్టర్లో అనమాట. ఏదైతే ఇప్పుడు కోల్ నుండి వాటన్నిటి నుండి ఎనర్జీ ఏదైతే వస్తుందో దాని నుండి పొల్యూషన్ అనేది వస్తుంది. ఆ పొల్యూషన్ అనేది తగ్గించడం కోసం మెషర్స్ తీసుకోవడానికి యాక్చువల్లీ క్యాపిటల్ స్పెండింగ్ అనేది మెన్షన్ చేసేసారు. దేనికి ఎలా స్పెండ్ చేస్తాం ఏంటి అనేది చెప్పలేదన్నమాట. అలానే ఇంకొకటి ఏంటి అంటే 35,000 crores పాటు ఇంకా ఆఫ్ గ్రిడ్ సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ కోసం. సో మనకి యాక్చువల్లీ ఏంటంటే బై 2022 100 GW ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ఇన్స్టాల్ చేయాలి అనేది టార్గెట్ అనమాట. బట్ లాస్ట్ ఇయర్ అంటే లైక్ 2022 అనేది అయిపోయింది, వీ హ్యావ్ మిస్ దట్. ప్రెసెంట్ హార్డ్లీ 68 GW ఆఫ్ ఎనర్జీ ఎంత ఉందన్నమాట. స్టిల్ ఇంకా ఆఫ్ గ్రిడ్ ఎనర్జీ అనేది, ఆఫ్ గ్రిడ్ అంటే అర్థం ఏంటి? ఏదైతే సోలార్ ఎనర్జీ సోలార్ ప్యానెల్స్ ద్వారా మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుందో అది ఎవరికి కూడా కనెక్ట్ అవ్వదన్నమాట. ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ అని ఉంటుంది. ఆన్ గ్రిడ్ అనుకోండి హౌసెస్కి కానీ లేకపోతే అగ్రికల్చర్కి కానీ ఎనర్జీ డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఆన్ గ్రిడ్ అంటారు. ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి? ఓన్లీ సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ చేసి బ్యాటరీస్లోని వాటిల్లోని స్టోర్ చేస్తారనమాట. తప్ప హౌసెస్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ అగ్రికల్చర్కి కానీ ఎవరికి కనెక్టివిటీ అనేది లేకుండా ఉండడాన్ని ఆఫ్ గ్రిడ్ సోలార్ ఎనర్జీ అంటారు. సో ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ ఎనర్జీ అనేది డెవలప్ చేయడం కోసం ఏం చేయొచ్చు, సోలార్ ప్యానెల్స్ మీద వాటి మీద ఏంటి అంటే ఎక్సెప్షన్స్ లిమిట్స్ అవి ఇవ్వడం జరిగింది. అలానే ఇంకొకటి ఏంటి అంటే కస్టమ్స్ డ్యూటీ అనేది ఏంటి? లిథియం అయాన్ బ్యాటరీస్ మీద కస్టమ్ డ్యూటీస్ అనేవి నెగేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద బడ్జెట్ వేవ్డ్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీని డైరెక్ట్గా వేవ్ ఆఫ్ అంటే ఏంటి? కట్ చేయటం అనేది జరిగిందనమాట. అలానే ఇంకొకటి ఏంటి? 19,000 crores తోటి గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఏంటి? హైడ్రోజన్ అనేది ప్రెసెంట్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ కింద ఉందన్నమాట. వరల్డ్లో ఎక్కడ కూడా ఇంకా హైడ్రోజన్ తోటి ఫ్యూయల్ అనేది చేయలేదు. సో ఒకవేళ దిస్ ఇస్ ద ప్రెసెంట్ కరెక్ట్ టైం, ఇండియా ఒకవేళ హైడ్రోజన్ తోటి ఆల్టర్నేట్ ఎనర్జీ కానీ క్రియేట్ చేయగలిగితే, ఆ హైడ్రోజన్ ఒకవేళ హైడ్రోజన్ అనేది మనకు అందరికీ తెలిసిందే, ఫ్రీగా హైడ్రోజన్ అనేది దొరకదు. హైడ్రోజన్ని వీ నీడ్ టు క్రియేట్ వాటర్ నుండి కానీ దేన్ని ఒకటి ద్వారా. సో ఇలాంటి హైడ్రోజన్ అనేది ఎలక్ట్రోలైసిస్ పద్ధతి ద్వారా జనరేట్ చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా హైడ్రోజన్ని తీసుకొని ఆల్టర్నేట్ ఫ్యూయల్ లాగా చేయటమే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వాళ్ళకు టార్గెట్ అనమాట. దీనివల్ల పవర్ అనేది కూడా చాలా తక్కువ అమౌంట్స్ తోటి జనరేట్ అవుతుంది అండ్ అలానే ఎన్వైర్మెంటల్లీ కూడా సస్టైనబుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ విధంగా గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసి ఎనర్జీని ట్యాప్ చేయాలి అనుకుంటున్నారు. సో అమౌంట్స్ అనేవి ఈ గ్రీన్ ఎనర్జీ మీద ఎక్కువ అమౌంట్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే సో నెక్స్ట్ ఇయర్ లోపల టార్గెట్స్ అన్నీ కూడా ఫినిష్ చేయాలి అనేది ఇండియా తాలూకా మెయిన్ టార్గెట్. సో దానికోసం ఫినాన్స్ మినిస్టర్ ఎన్ని వేస్ అయితే ఉన్నాయో అన్ని వేస్ని కూడా చేయాలనుకుంటున్నారు. అండ్ దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఇండియా తాలూకా టార్గెట్ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ, పారిస్ క్లైమేట్ చేంజ్ గోల్స్ కానీ అవన్నీ కూడా మనం ట్యాప్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఎన్వైర్మెంటలీ సస్టైనబుల్, సో దాట్ ఏంటి అంటే ఎన్వైర్మెంట్ అంతా పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, హెల్త్ అనేది ఉంటుంది, అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇవంతా ఓవరాల్ ఇంక్రీజ్ చేయడమే మన నిర్మలా సీతారామన్ గారి తాలూకా టార్గెట్ అండ్ అలానే మనకు ప్రజెంట్ మినిస్ట్రీ గవర్నమెంట్ తాలూకా టార్గెట్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రియారిటీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఆఫ్ గ్రిడ్,
అలానే సోలార్ పవర్ టార్గెట్, కస్టమ్ డ్యూటీ, క్యాపిటల్ గూడ్స్, లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా వీటి మీద బడ్జెట్ అలొకేషన్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇవి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Government to set up 500 5G labs to develop new apps. యాక్చువల్లీ మనకి ఏంటి అంటే 5G అంటే ఏంటి, 5th జనరేషన్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఈదర్ 4G ఆర్ 5G కనెక్టివిటీ. సో ఎంత 1G 2G 3G 4G 5G ఎంత జనరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఏంటంటే నెట్ స్పీడ్ అండ్ అలానే కనెక్టివిటీ అనేది కూడా, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది కూడా హై ఉంటుందన్నమాట. అలానే ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఎఫిషియెంట్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇంక్రీజ్ చేయడం కోసమే ఏంటి మన నిర్మలా సీతారామన్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికోసం టోటల్ ఇండియా వైడ్ ఏంటి అంటే 100 5G అంటే 5th జనరేషన్ ల్యాబ్స్ని పెట్టాలనుకుంటారనమాట. ఈ ల్యాబ్స్లోని ఏంటేంటి ప్రొవైడ్ చేస్తారు అంటే మీకు స్మార్ట్ క్లాస్ రూమ్స్, ప్రెసిషన్ ఫార్మింగ్ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హెల్త్ కేర్. ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మెన్షన్ చేయబడి ఉందన్నమాట. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఈ ల్యాబ్స్లోని వీళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టార్లోని లేదా ఫార్మింగ్ సెక్టార్లోని ఎటువంటి టెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వనివ్వండి లేదా మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అవ్వండి, ఇవన్నీ కూడాను ఈ 5G ల్యాబ్స్లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తారనమాట. అంటే వాటిల్లోని అక్కడ ప్రయోగాలు చేస్తారు. దాని ద్వారా ఏంటంటే అవి క్లిక్ అయిన తర్వాత వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏంటంటే బెటర్ అవుట్పుట్ అనేది రావడం కోసం అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే ఇండియాలోని 5G టెక్నాలజీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే మనకి ఏంటి అంటే ఈవెన్ మనకి ఏదైతే ఈ 21st సెంచరీ అంతా కూడా ఎలా ఉంది, మొత్తం అంతా కూడా టెక్నాలజీ డ్రివెన్ ఎకానమీ. మొత్తం ఎకానమీ అంతా టెక్నాలజీ బేసిస్ పైన ఈరోజు వెళ్తుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఆర్డర్ చేయాలన్నా ఆన్లైన్, ఏది రిటర్న్ చేయాలన్నా ఆన్లైన్, ఏది తినాలన్నా ఆన్లైన్ ఎట్సెట్రా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆన్లైన్. మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్. సో ఇంత పొటెన్షియాలిటీ అనేది ఆన్లైన్ ఉండేటప్పుడు ఈ 5G ల్యాబ్స్ ద్వారా 5G టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా ఏంటి అంటే ఇండియా ఇంకా ఫర్దర్గా 21st సెంచరీలోని ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఎస్పెషల్లీ యూత్కి ఏ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయో అవి 100% ట్యాప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే ఎడ్యుకేషన్లోని డ్రాస్టిక్ రెవల్యూషన్ అనేది వస్తుంది. ఫార్మింగ్లో అవనివ్వండి, హెల్త్ సెక్టార్లో అవనివ్వండి, బ్యాంకింగ్లో అవనివ్వండి, వీటన్నిటిలో కూడాను హ్యూజ్ చేంజ్ అనేది తీసుకొని రావడమే ఈ యొక్క మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. ఇదేంటంటే మీకు GS 3లోని సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ 5th జనరేషన్ అండ్ వీటి ద్వారా ఏంటి అంటే ఇండియాలోని డిజిటల్ బడ్జెట్, ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ బడ్జెట్ అంటే బడ్జెట్ అలొకేషన్ టు ద డిజిటల్ టెక్నాలజీ. ఓకే, సో ఈ డిజిటల్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా ఎన్హాన్స్ చేసి డెవలప్ చేయాలనేది మెయిన్ టార్గెట్ ఆఫ్ ప్రెసెంట్ మన ఇండియన్ ఎకానమీ అంట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. అండ్ దీని బేసిస్ ఒక ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ అనేది కూడా ఫ్రేమ్ చేశాను. అది మీరు చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. మన LTX క్లాసెస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్స్లోని ఆప్షనల్ ఇన్ఫైనిటీ లైఫ్ ప్లస్ రికార్డెడ్ మీద మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మీకు కేవలం వచ్చేసరికి అప్ ఫ్రంట్ పేమెంట్ కానీ ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 25,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మీకు నెలకు ఒకవేళ 5,000 రూపాయలు చొప్పున EMI అనేది కూడా పే చేసుకొని క్లియర్ చేయాలి అనుకుంటే 35,000 రూపీస్ వర్త్ కోర్స్ 30,000కి మేము ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో 30,000 నెలకి 5,000 రూపీస్ పే చేసి ఆప్షనల్ కోర్సెస్ అనేవి మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. అయితే మన LTX క్లాసెస్లోని పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్స్ అనేవి మీకు కేవలం 15th ఫిబ్రవరి వరకు మాత్రమే. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అనేది చూద్దాం, MCQ బేస్డ్.
Consider the following statements about Mahila Samman Saving Certificate. As this is a first kind of certificate, ఇలాంటి టైప్ ఆఫ్ సర్టిఫికేట్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ మీద యూపీఎస్సీ ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల దీని మీద మీకు ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాను అనమాట. ఇట్ గివ్స్ ఏ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 5 years. 5 years వరకు కూడా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇది ఇస్తుందంట. ఫస్ట్ ఆప్షన్. ఇట్ అప్లైస్ ఓన్లీ టు గర్ల్ చైల్డ్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? ఏవేవి కరెక్ట్ అంటున్నాడు? A1 ఓన్లీ, B2 ఓన్లీ, C బోత్, D నన్. నాకు కింద కామెంట్ బాక్స్లోని ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మెన్షన్ చేయండి, ఆల్సో విత్ రీజన్స్. సో దాట్ ఏంటి అంటే మీకు ఆప్షన్స్ అనేవి క్లియర్గా మైండ్లో గుర్తుండిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆర్టికల్ కానీ జాగ్రత్తగా విన్నట్లయితే డెఫినెట్గా ఈ ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టగలరు. లేదనుకోండి మిస్టేక్ చేస్తారు. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఎస్, మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడాను, మీకు ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు సురేష్ సార్ ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేస్తారు. సో డోంట్ వరీ రిగార్డింగ్ దట్. అండ్ మెయిన్ అదర్ దాన్ దోస్ నేను కొన్ని కవర్ చేయడానికి ఐ హ్యావ్ ట్రైడ్. ఇంకా మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ పియర్స్. ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ LTX క్లాసెస్ ఛానల్. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఇంకొక థింగ్, ఎవరైతే ఇయర్ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నారో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1100 వేకెన్సీస్ ఎంతో యూపీఎస్సీ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ప్లీజ్ ట్రై టు యూజ్ దిస్ ఆపర్చునిటీ మ్యాక్సిమమ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. టేక్ కేర్ స్టూడెంట్స్.